శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారికి నమస్కరించుకుంటూ, సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి సభా విజ్ఞాపనంలోని 19వ కందార్థం. ఆగామి కథ ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండువగాగన్, ఆగమ నిగమోపనిషత్సాగరమదితార్థమవల సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగాన్, ప్రాగర్ధచరమార్ధ యోగములకు సంయోగముగా వించి నే గుర్తిరిగినదంతా సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగాన్. శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు సభా విజ్ఞాపన నుండి ఈరోజు మనము 19వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో సాధుజనులైన వారు చెప్పేటు ఇలాంటి గ్రంథస్థ విషయమును దుష్టుజనులైనటువంటి వారు వినరు, మరియు తమ గొప్ప తగ్గిపోవునేమోనని ఇతరులను కూడా వినకనరాదనుసు మనచు విరిచివేయుదురు. మరి సజ్జనులైతే తాము విని సంతోషించి ఇతరులను కూడా వినమని ప్రోత్సహించెదరు అంటూ, ఎదురుగా కనిపించే ముంజేతి కంకణమునకు అర్థమెందుకు అన్నట్లుగా ఈ గ్రంథము మంచిదో చెడ్డదో ముందు ముందు మీరే చూస్తారు కదా, లేక సజ్జనుల దుర్జనుల యొక్క విమర్శలు ఎలా ఉండునో ముందు ముందు మీరే చూస్తారు కదా అంటూ మనము క్రిందటి కందార్థములో వివరణ తెలియజేసుకున్నాం. ఇక 19వ కందార్థము గ్రంథ నిర్మిత విధానము. ఆగామి కథ ఎట్లన భాగుగా వివరింతు చెవుల పండువుగాగన్, ఆగమ నిగమోపనిత్సాగర మదితార్థమవల సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగాన్, ప్రాగర్ధచరమర్థ యోగములకును సంయోగముగా వించి నే గుర్తెరిగినదంతా సాంగోపాంగముగాన్, దయతో వినుడి సాంగోపాంగముగన్. ఆగామి కథ ఎట్లనా, ఇక్కడ ఆగామి కథ ఎట్లనా అనగా రాబోయే అంటే ముందు ముందు, రాబోయే అంటే గ్రంథమునందలి పేర్కొనబడిన విషయ నిరూపణ ఎటువంటిదో, ఇక ముందు ముందు చెప్పబోయే విచారణ అంశము ఎటువంటిదనగా బాగుగా వివరింతూ అంటే స్పష్టంగా చాలా విడమరసి చెప్పడము జరుగుతుంది. ఎలా అంటే చెవుల పండువుగాగన్ అంటే చక్కగా చెవులకు వినసొంపుగా, ఆగమము అనగా
శిక్ష వ్యాకరణం చందో నిరుక్తం జ్యోతిష్యం తథా కల్పచ్చేతి షడంఘాని వేదశాఖుర్ మహేషిన అన్నట్లుగా శిక్ష వ్యాకరణము ఛందస్సు నిర్యుక్తము జ్యోతిష్యము కల్పము అను వేదాంగములు 6. ఈ 6 ఆగమములని చెప్పబడును. అంటే దేవతా పూజా విధానము స్మార్థమునకు సంబంధించిన శాస్త్రము. ఇక నిగమము అనగా ఉపాసన కాండ, ఉపనిషత్, ఉప అనగా సమీపము, ని అనగా చక్కగా, సత్ అనగా పొందబడినది అంటే కూర్చబడినది. పొందిక చేసి కూర్చబడినది. నిగమము అనగా ఉపనిషత్తులు. ఇవన్నీ కూడా సాగర మదితార్థము. సాగర మదితార్థం అంటే సాగరమును మనము ఏ విధంగా అప్పుడు దేవదానవులు రాక్షసులు దేవతలు అమ్మ సాగరమును అంటే ఆ సముద్రమును చిలికి చిలికి మరి ఏ విధంగా చేశారో తద్విధంగా అట్లు ఇవన్నీ చిలకగా ఏది అంటే కర్మకాండ, ఉపాసన కాండ, జ్ఞానకాండ అని ఈ మూడింటిని ఒక్కచోట చేర్చి చర్చించగా కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ ఈ మూడింటిని ఒక్కచోట చేర్చి చర్చించి అంటే విచారింపగా అనగా అధ్యయనము చేయు వారికి కఠినంగా ఉంటుందని సులభంగా ఉండేటట్లు అప్పుడు పూర్వమే వ్యాస భగవానులు విభజనగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణము అని 4 వేదములు. ఈ 4 వేదముల నుండి మరి యజుర్వేదము నుండి మళ్ళీ దాంట్లో 2 భాగాలు, కృష్ణ యజుర్వేదము, శుక్ల యజుర్వేదం అని 2 భాగములుగా. ఇంకా కర్మయోగము, జ్ఞానయోగము, న్యాయ, వైశేషిక, సాంఖ్యయోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసను గొప్ప మహాసముద్రమును తరచగా వీటన్నింటినీ చిలకగా విచారించగా, పరిశీలించగా, చర్చించగా తేలిన సారమునకు ఈ తేలిన సారం ఏమిటి అంటే సృష్టికి కారణమగు బ్రహ్మము. ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మమేదో ఆపై గుర్తించుటకు వీలున్న పరిపూర్ణ పరబ్రహ్మమును ఈ రెండింటిని బాగా చిలికి విచారించగా సాంఘోపాంగముగాన్ అంటే అనేక దృష్టాంతముల ద్వారా తెలిపెదను. దయతో వినుడి, ప్రేమతో వినండి. ఆవలి వస్తువును గూర్చి శ్రవణానందముగా విశదీకరించను. ఆవలి వస్తువు అనగానే ఏమిటి అంటే ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము ఈవలిది, మాయతు. ఆవలిది అంటే ఇదంతా విచారించి చర్చించి ఇక నేతి నేతీతి నేతీతి అని తీసివేసిన తర్వాత మిగిలేది ఆవలిది ఏముంటుందో దాన్ని గురించి, ఆవలి వస్తువుని గురించి శ్రవణానందముగా ఎంతో ఆనందముగా విశదీకరించెదను. ఇక ప్రాగర్ధం చరమర్థం అంటాడు. ఈ ప్రాగర్ధం అనగా ప్రాక్ అనగా మొదటిది, మొదటిది అనగా వస్తువు, యోగం అనగా కూడిక లేక కలయిక. చరమార్థం అనగా చిట్ట చివరి వస్తువు. అంటే ఈ రెండింటిని ఒకచో సంయోగము గావించి చక్కగా ఈ రెండింటిని ఒకచోట కలిపి విచారించితే
ఏవేవి? ప్రాగర్థం అనగా ప్రాక్ అంటే మొట్టమొదటగా ఉన్నటువంటి వస్తువును, చరమార్థం అంటే చిట్ట చివరి ఉన్నటువంటి యొక్క వస్తువును. ఈ రెండింటిని అంటే సంయోగం అనగా యోగం అనగా కూడిక, కలయిక. ఈ రెండింటిని సంయోగము గావించి చక్కగా కలిపి విశదీకరించి అంటే విచారించి ఆ రెండింటిని సమన్వయపరచి అంటే ముందు వస్తువునకు వెనక వస్తువునకు జతపరచి నే గుర్తెరిగినదంతా, నేను నా గురుమూర్తి ద్వారా గుర్తెరిగినదంతా, నేను అనుభవించి ఆరుడపరుచుకున్నదంతా నా గురుదేవులైనటువంటి పరశురామ సీతారామ స్వామి దగ్గర నేను ఏదైతే గుర్తెరిగిననో, అనుభవంగా ఆరుడపరుచుకున్నానో, అదంతయు నేను తెలుసుకున్న సమస్తము ఆశాంతము యథాతథాగా మీకు నేను తెలియపరచెదను. అందుకే ఒక చోట శృతిలో తెలియచేస్తాడు, తతస్థిమిత గంభీరం సతేజోనతమస్తతం హనాఖ్యామన విప్యక్తం చత్కిం చ ధవశిష్యతే అన్నట్లుగా. అంటే ఈ రెండింటిని అంటే ఏంటి? మాయాకార్యమైన సమస్త ద్వైతమును నిషేధించగా నేతీతి అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని ఆ మాయతో సంబంధమైనటువంటి ఆ మాయాకార్యమైన సమస్త ద్వైతమును తీసివేయగా శాంతమైనది, హవాగ్మానస గోచరమైనది, తేజస్సు కానిది, చీకటి కానిది, పరిపూర్ణమై ఉన్నది, పేరు లేనిది, స్పష్టమైనది, ఇంద్రియములకు కూడా విశదీకరించుటకు సాధ్యము కానిది ఏదైతే శేషించి ఉన్నదో అట్టి దానిని గురించి కదా నీకు నేను తెలియచేసేదను, శ్రవణానందముగా విశదీకరించదను అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణను అందించారు. ఈ కన్నార్థాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ మరి తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే మరలా జన్మ కలుగుటకు కారణమేమైన విషయము గురించి చర్చించితే నేను మీకు చెవుల పండుగగా అయ్యే విధముగా వివరింతును అన్నారు. నేను వివరించబో వివరణ ఎటువంటిది? ఆషామాషిగా కాదు, ఆగమ నిగమ ఉపనిషత్తులు మొదలుగా గల ఆ తత్వశాస్త్రములకు అతీతమైన మనస్సుకు గాని బుద్ధికి గాని అందక అతీతమై ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో దానిని కదా మీకు నేను సాంఘోపాంగముగా వివరించుతానన్నారు. కనుకనే మనకు రెండవ కందార్థంలో దీనిని మీరు మనసిచ్చి వినుడి, మనసిచ్చి వినండి, అదియుగాక ఆశాంతము అన్నారు. అంటే మొట్టమొదటి నుండి చివరి దాకా, మొదటి నుండి చివరి దాకా క్రమ పద్ధతిగా విన్నప్పుడు మొట్టమొదట నువ్వు పుట్టినావా, ఇప్పుడు అనుభవించుతున్న జన్మ ప్రారంధం ఎటువంటిది, ఈ జన్మకు అంతమేది అనే విషయములు నేను బాగా పరిశోధించి నేను గుర్తెరిగినదంతా కూడా చక్కగా మీకు శ్రవణానందముగా మీకు వివరించదను అన్నారు కదా. అవును స్వామి. అందుకనే అంటే ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ స్వామి. జై గురుదేవ.